హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద ఎడ్యుకేషనల్ హబ్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పిల్లలు వర్క్షీట్స్లో ఎక్కువ హ్యాండ్ రైటింగ్ ఉండడం వల్ల కొంచెం రాయలేకపోతున్నారు. దాన్ని మేము మ్యాక్సిమం ఎంత వీలైతే అంత షార్ట్ చేసేస్తున్నాము. కొంచెం అది గమనించండి. ఈరోజు మనం 3rd క్లాస్ వర్క్ బుక్లోని ఇంగ్లీష్ తెనాలి రామ అండ్ ది థీవ్స్ లెసన్లో వర్క్షీట్స్ గురించి చూద్దాం. ఇది ఫస్ట్ వర్క్షీట్ అండి, 2.1. ఇందులో వర్డ్స్ స్క్రంబుల్ చేసి ఇచ్చాడు. అవి మనం కరెక్ట్గా రాయాలి. క్లవర్, కోట్, గార్డెన్, హౌస్, ప్లాంట్స్ అలా. సెకండ్ వన్ వచ్చేసి వాడు హింట్స్ ఇచ్చాడు, దాన్ని బట్టి మనం అవి పూర్తి చేయాలి. థర్డ్ వన్ వాడు బోల్డ్ చేసిన వర్డ్స్కి సరైన మీనింగ్ మనం పక్కన సర్కిల్ చేయాలి. వైజ్ అయితే క్లవర్ అని, హ్యూజ్ అయితే వెరీ బిగ్ అని అలా. వర్క్షీట్ నెంబర్ 2.2 ఇవి వచ్చేసి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాయాలండి. ఇక్కడ ఇచ్చిన వాటిని ఇవి తర్వాత మ్యాచింగ్ చేయాలి. దేనికి ఏది సూట్ అవుతే దాన్ని మ్యాచింగ్ చేసి దాన్ని మళ్ళీ కింద రాయించాలి పిల్లల చేత. ఇది 2.3 వర్క్షీట్. ఇక్కడ వాడు క్వశ్చన్స్ ఇచ్చి పక్కన ఆన్సర్ ఇచ్చాడు. వాటిలో కరెక్ట్ దానికి మనం టిక్ చేయాలి, కరెక్ట్ ఆప్షన్కి. ఇవి రీఅరేంజ్ చేయాలి సెంటెన్స్. తర్వాత పైన ఇచ్చాడు కదా మనకు ఆ వర్డ్స్ని మనం దీంట్లో ఎక్కడున్నాయి అనేవి సర్కిల్ చేయాలి. టూ 2.4 ఇది ప్యాసేజ్ చదివించాలండి. క్వశ్చన్స్ దాన్ని బట్టి క్వశ్చన్స్ అనమాట. టెక్స్ట్ బుక్లో ప్యాసేజ్ ఇది. దాన్ని కరెక్ట్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేయాలి. నేను చేశాను ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వాడు మనకు కొన్ని హింట్స్ ఇచ్చాడు, వాటిని దేనికి సూట్ అవుతే దాంట్లో రాయాలన్నమాట. 2.5 వర్క్షీట్. ఇక్కడ మనకి ఒక పజిల్ ఇచ్చాడు, దీంట్లో కొన్ని క్లూస్ ఇచ్చాడు, హారిజంటల్, వర్టికల్ అని. అవి దాని ద్వారా ఇది ఫిల్ చేయాలి. తర్వాత దీంట్లో ఆడ్ వన్ అవుట్ని మనం సర్కిల్ చేయాలి. ఇక్కడ మనకి కొన్ని హింట్స్ ఇచ్చాడు, అలాగే పిక్చర్స్ కూడా దానికి. తర్వాత కింద డాష్లు ఇచ్చాడు చూడండి, దాంట్లో సూటబుల్ నౌన్స్ని మనం చేయాలి. ఇది 2.6 వర్క్షీట్. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చాడు, దాన్ని బట్టి మనం దీంట్లో ఏదైనా ఒక 5 నౌన్స్ రాయొచ్చు. అవి నేను కొన్ని రాశాను. గన్, క్యాప్, టాయ్, బాటిల్, బెలూన్స్ అని రాశాను. ఇంకా వేరే ఏదైనా మీకు అనిపిస్తే అది మీరు రాసుకోవచ్చండి. అలాగే ఇక్కడ ఒక ఇచ్చాడు కదా పిక్చరు, దీనికి ఏంటంటే ఈ పెటల్స్కి కలర్స్ వేయాలన్నమాట వాడిచ్చిన క్లూస్ ఆధారంగా. పర్సన్స్కి రెడ్ కలర్, థింగ్స్కి బ్లూ కలర్, ప్లేసెస్కి గ్రీన్ కలర్. దాన్ని ఈ విధంగా కంప్లీట్ చేశాను, ఒక్కసారి చూడండి. ఇది 2.7 వర్క్షీట్. ఇన్విటేషన్ తయారు చేయాలన్నమాట వాడిచ్చిన క్లూస్ ఆధారంగా. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ఫస్ట్ అయితే ఇన్విటేషన్ ఫర్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని హెడ్డింగ్ పెట్టాం. డియర్ పేరెంట్స్, వి కార్డ్లీ ఇన్వైట్ యూ టు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ హెల్డ్ అట్ అవర్ స్కూల్. డేటు టైము మారుతుందండి, ఏదైతే అది మీరు అది వేసుకోవచ్చు. ప్లేస్ కూడా మీ ప్లేస్ రాయండి, నేను ఫిల్ చేయలేదు. తర్వాత ఇందులో క్యాపిటల్ లెటర్స్ అది రాయాలండి. వాడు ఇచ్చిన దానికి ఎక్కడ క్యాపిటల్ లెటర్ వస్తుంది అనేది నేను ఫిల్ చేశాను. 2.8 వర్క్షీట్. ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చాడు, పిల్లల చేత ఆ ప్యాసేజ్ చదివించి కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫిల్ చేయించాలన్నమాట. అవి నేను మీకు ఫిల్ చేశాను, ఒక్కసారి గమనించండి. ఇది తర్వాత వర్క్షీట్ 2.9. ఇది కూడా ప్యాసేజ్ ఇచ్చాడు, పిల్లల చేత ప్యాసేజ్ చదివించి కింద ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మనం ఆన్సర్స్ రాయించాలి. ఇవి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి.
నేను చేశాను, ఒక్కసారి మీరు చూడండి. ఇది 2.10 వర్క్షీట్. ఇక్కడ ఏంటంటే వాడు కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, వాటితో మనం ఒక ప్రాపర్ సెంటెన్స్ తయారు చేయాలి. అలాగే క్యాపిటల్ లెటర్, ఎక్కడ క్యాపిటల్ లెటర్ వస్తుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది అని కూడా మనం సెట్ చేయాలి. అలాగే ఇక్కడ క్యారెక్టర్స్, వాళ్ళ తెనాలి రామ క్యారెక్టర్ ఏంటి దాని గురించి ఒక్క సెంటెన్స్ రాయమన్నాడు. అలాగే థీవ్స్ గురించి కూడా వాడి క్యారెక్టర్ గురించి ఒక సెంటెన్స్, వాళ్ళు ఏం చేశారన్నది. నెక్స్ట్ వన్, మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఫీల్ అవుతామని చెప్పేసి అడుగుతున్నాడండి. వాటి గురించి మనం సెంటెన్స్ రాయాలన్నమాట. హౌ యూ ఫీల్ వెన్ యూ సీ స్టోన్స్ అంటే మనం ఎలా ఫీల్ అవుతామని చెప్పేసి రాయమంటున్నాడు. వాట్ యూ థింక్ అబౌట్ తెనాలి రామ, వేర్ యూ విల్ రన్ అని. ఆ నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్లూస్ ఇచ్చాడు, వాటిని కింద సెంటెన్స్లో ఏది కరెక్ట్ అవుతే దాన్ని మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ స్పేస్ ఇచ్చాడు కదండి, ఇందులో మనకి టెక్స్ట్ బుక్ వెనకాల లెటర్స్ ప్రాక్టీస్ అని ఉంటుంది కదా, దాంట్లో క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, వాటి ఆన్సర్స్ ఇక్కడ రాయించవచ్చు అనమాట పిల్లల చేత. కాపీ రైటింగ్ కింద పిల్లలకి యూజ్ అవుతుంది, రిటర్న్ యాక్టివిటీ కింద. అలాగా నేను ఆ క్వశ్చన్ అన్నిటికి ఆన్సర్స్ ఎక్కడ ఇచ్చానండి. ఫస్ట్ ఇది బి అంటే అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తే వాటి ఆన్సర్స్ ఇచ్చాను అనమాట, బి అని. అలాగా చూడండి, అన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇచ్చాను. ఇది పిల్లలకి కాపీ రైటింగ్ కింద యూజ్ అవ్వడానికి అని చెప్పేసి ఇచ్చాడండి, మనం వాళ్ళ చేత రాయించాలి. నేను అక్కడ ఉన్న అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తయారు చేశానండి. మ్యాక్సిమం చాలా షార్ట్ చేసి ఇచ్చాను, పిల్లలకు కూడా చాలా ఈజీగా రాయడానికి వీలయ్యేలాగా. ఈ 20 క్వశ్చన్ వచ్చేసి మై నేమ్ ఈజ్ అనే దగ్గర మీ పేరు రాసుకోండి, పిల్లల పేర్లు. అలాగే ఐ యామ్ ఫ్రమ్ అనేది ఏ ఊరైతే ఆ ఊరు అనమాట. 21st క్వశ్చన్ వచ్చేసి ఒక చిన్న కన్వర్జేషన్ కింద ఇచ్చాడండి, బాసు థీవ్స్కి మధ్యన. నేను కొంచెం రాశాను, చూడండి. సెకండ్ మళ్ళీ ఆప్షన్ బి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేస్తామన్నది మీకు వస్తుంది నోటిఫికేషన్. థ్యాంక్ యూ.